చూడండి, నేను ఇవాళ బెల్లం గవ్వలు చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. మా అమ్మమ్మ మా నాన్నమ్మ బాగా చేసేవారు ఈ బెల్లం గవ్వలు. తర్వాత మా అమ్మ కూడా చేసేవారు. ఎందుకంటే పిల్లలకి ఇలాంటివన్నీ పెట్టాలి కదా అని చిన్నప్పటి నుండి మనం ఇవన్నీ తిని పెరిగాము. ఇప్పుడు పిల్లలకి ఇవేవీ తెలియదు. సో అందుకనేసి పిల్లలకి మీరు ఇలాంటివి కూడా నేర్పించండి, చక్కగా తింటారు. బెల్లం గవ్వలు, బెల్లం కజ్జికాయలు అవన్నీ కూడా అబ్బా, నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇవి చల్లగా అయిన వెంటనే కరకర తినేస్తాను. కానీ చెప్తున్నాను, మా పిల్లలు తినరు ఇవి అవి అని అంటారు కదండి, వాళ్ళకి చెప్తున్నాను చక్కగా ఇలా చేసి పెట్టండి. ఎందుకు తినరు? మనకి అమ్మమ్మ నాన్నమ్మ చేసినప్పుడు మనం తినలేదా? అట్లానే వాళ్ళకి మనం నేర్పాలి మన ఇండియన్ ఫుడ్, ఇండియన్ కల్చర్ అవన్నీ కూడా. అందుకనేసి ఇవాళ నేను బెల్లం గవ్వలు చేశాను. ఇవి చాలా బాగా అంటే చాలా బాగా మా నాన్నమ్మ అమ్మమ్మ మా అమ్మ చాలా బాగా చేస్తారు. చూడండి, నేను ఇప్పుడు ఒక గవ్వ తిని చూపిస్తాను. అమృతం! ఎంత గుల్లగా వచ్చాయంటే, ఎంత టేస్టీగా ఉన్నాయంటే, ఆహా, సూపర్ డూపర్ బెల్లం గవ్వలు.